ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, ఈ ఎండలో కూడా మేమందరం కూడా నీ వాక్యం అంటే ఆసక్తితో కూడుకుని ఉన్నాం తండ్రి. తండ్రి, ఆసక్తి ఉంటే సరిపోదు, కానీ దాని ప్రకారంగా మేము విని నేర్చుకుని దాని ప్రకారంగా జీవితంలో అలవర్చుకున్నప్పుడే దానికి నిజమైన ప్రయోజనం తండ్రి. అలా మేము బ్రతకాలనుకుంటున్నాం తండ్రి. అందులో మీ కృప, మీ సహాయం ఎంతగానో అవసరం తండ్రి. అట్టి కృపా సహాయం అందిస్తారని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. నేను ఈరోజు చెప్పబోయే పాఠం ముఖ్యంగా ఎగ్జామ్ టైం టేబుల్కి ఇలాంటి పాఠాలు నేర్చుకుంటే ఎగ్జామ్ ఈజీగా రాయటంకి యూజ్ అవుతుందని రాజుల గురించి, అనేక మంది రాజులు మనకున్నారు. ఒక ఇద్దరు రాజుల గురించి ఈరోజు చూద్దామండి. చిన్న చిన్న పాఠాలు ఒక ఇద్దరు రాజుల గురించి చూద్దాం. ముందుగా దేవుడు ఇజ్రాయెల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? ఎక్కడ ఉన్నప్పుడు? ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ బానిసత్వంలో నుంచి విడిపించుకుని వచ్చారు. సో మనం నిర్గమాకాండం ఆ కాండాలప్పుడు ధర్మశాస్త్రం రాసినప్పుడు ఆ సందర్భాలన్నీ చూసాం. ఆ తర్వాత యెహోషువ న్యాయాధిపతుల్లో వాళ్ళకి రాజుగా ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. తర్వాత దేవుడు ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం ఆ టైం వచ్చేసేసరికి వీళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే మాకు ఒక రాజు కావాలి. అప్పుడు దేవుడిచ్చిన రాజే సౌలు గారు, సౌలు మహారాజు. ఆయన అనేక సంవత్సరాలని పాలిస్తారు. పాలించినప్పుడు కొన్ని తప్పిదాల వల్ల, ముఖ్యంగా యాజకులు వస్తారు అని వెయిట్ చేయకపోవడం, ఇలాంటి కొన్ని తప్పుల వల్ల దేవుడు తన చేతిలో నుంచి ఆ సింహాసనాన్ని తీసేసి తన ఇష్టానుసారుడైన కుమారుడికి ఇస్తానని అప్పుడే చెప్తారు. తర్వాత సౌలు తర్వాత రాజుగా దావీదు గారు వస్తారు. దావీదు గారు దేవుడు చెప్పినట్టుగా ఇంచక్క ఎలా అయితే దేవుడు తన ఉద్దేశాలన్నీ ఎలా అయితే చెప్పారో అలా నెరవేర్చడం జరుగుతుంది. ఒక మంచి రాజుగా ఇజ్రాయెల్లో ఆ తర్వాత ఎప్పుడు యేసుక్రీస్తు వచ్చేంత టైం వరకు కూడా మాకు ఎవరు మంచి రాజు అంటే దావీదు రాజు లాంటి రాజు మాకు కావాలి అని చెప్పేంత మంచిగా దావీదు గారు బతికారు. అంటే దావీదు గారు రాజుగా చాలా సక్సెస్, అంటే ప్రజల్ని బాగా చూసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరి దావీదు గారు తర్వాత రాజు అయింది ఎవరు? సొలొమోన్ గారు. సొలొమోన్ గారు కూడా చాలా అంటే చాలా మంచిగా బ్రతికారు. ఎలాగంటే ఆయన దేవుని కోసం మందిరాన్ని కట్టించారు. అనేకమైన బలిపీఠాలను తీసేసి దేవుణ్ణి ఆరాధించాలని అనేకమైన మంచి పనులు చేశారు. కానీ తర్వాత ఆయన చేసుకున్న వివాహాలను బట్టి ఆయన భార్యల్లో కొంతమంది ద్వారా ఈయన తిప్పబడ్డాడు. దేవుడి దగ్గర నుంచి ఈయన మనసు తిప్పివేయడం జరుగుతుంది. అలా తిప్పివేసినప్పుడు దేవుడు ఒక శాపాన్ని సొలొమోన్ గారికి ఇస్తారు. ఏంటంటే ఇక సింహాసనం నీ సంతతి వారి దగ్గర ఉండదు అని చెప్తారు. కానీ బొత్తిగా తీసివేయకుండా నీకు యూదా గోత్రాన్ని మాత్రం స్వల్పంగా ఉంచుతాననే మాట చెప్తారు. సో ఇక్కడ వరకు మనకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ దేవుడే రాజుగా వాళ్ళకున్నారు. దాని తర్వాత సౌలు గారు రాజుగారు అయ్యారు. తర్వాత దావీదు, తర్వాత సొలొమోన్ టైంలో చెప్పిన మాట ఏంటంటే ఇదిగో నీ చేతిలో నుంచి తీసేస్తాను, కానీ బొత్తిగా తీసేయకుండా అని ఈ శాపం అయితే ఉంటుంది. ఇప్పుడు సొలొమోన్ గారు ఇది చెప్పినప్పుడే ఒక వ్యక్తి, ఒక అహియా అనే ఒక ప్రవక్త ద్వారా దేవుడు నీ దాసుల్లో ఒకరికి నేను సింహాసనాన్ని ఇస్తాను అని చెప్పినప్పుడు ఆయనే యెరోబాము అని ఒక వ్యక్తి. ఈయన ఎవరంటే సొలొమోన్ దగ్గర పనిచేసే ఒక ఆయన. ఇతను బలాఢ్యుడు కింద బైబిల్లో రాయబడి ఉంటుంది. యవ్వనుడు లేకపోతే బలాఢ్యుడు అనే పదాలు ఈయనకి రాయబడి ఉంటాయి. సో ఇక్కడ మనకి అర్థమైన విషయం ఏంటంటే సొలొమోను గారి దాసుల దగ్గర ఉన్న యెరోబాముకి దేవుడు రాజ్యం ఇవ్వాలనుకున్నాడు. ఎప్పుడు సొలొమోన్ గారు బతికే ఉన్నారు. ఈ టైంలో ప్రవక్త ఎప్పుడైతే వచ్చి చెప్పారో ఈ విషయం అంటే దాన్ని వాళ్ళిద్దరికే చెప్తారు, కానీ ఆ విషయం ఎలా తెలిసిపోతుందో సొలొమోనుకు తెలిసిపోతుంది. సొలొమోనుకు తెలిసిపోయినప్పుడు ఇదిగో అతన్ని చంపేయాలి, ఎవరిని? యెరోబాముని చంపేయాలి, లేకపోతే నశింపజేయాలి అని అనుకున్నప్పుడు యెరోబాము ఏం చేస్తాడంటే ఐగుప్తుకు పారిపోతాడు. ఇప్పుడు ఐగుప్తులో యెరోబాము ఉన్నాడు, ఇక్కడేమో సొలొమోన్ గారు ఉన్నారు. కొన్ని దినాలకి సొలొమోన్ గారు చనిపోతారు. సొలొమోన్ గారు చనిపోయిన తర్వాత సొలొమోన్ గారు తదనంతరం ఆయన కుమారుడైన రెహబాము రాజ్యాన్ని పట్టాభిషేకం జరుగుతుంది. ఇప్పుడు రాజుగా ఎవరున్నారు? రెహబాము ఉన్నారు.
మరి యెరోబాము ఏమయ్యారు? అక్కడ ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తులో ఉన్నారు. ఈ పట్టాభిషేకం అన్నప్పుడే ఈయనకి ఏ విషయం అర్థమై, ఈ విషయం ఐగుప్తులో ఉండే తెలుసుకుంటాడు. ఏమని? ఇదిగో రెహబాముకి పట్టాభిషేకం జరుగుతుంది అనే విషయాన్ని ఎవరు తెలుసుకుంటారు? యెరోబాము తెలుసుకుంటారు. ఇప్పుడు కొన్ని రోజులకి ఆయన ఇక్కడికి వస్తారు. ఎక్కడికి? యెరూషలేంకి వస్తారు. యెరూషలేంకి ఇజ్రాయేల్ వారితో కూడా కలిసి వస్తారు. ఎందుకంటే ఈ రెహబాము గురించి ముందు చూద్దాం, తర్వాత యెరోబాము గారి దగ్గరికి వద్దాం. ముందు రెహబాముని మనం కాన్సన్ట్రేట్ చేస్తే, రెహబాము ఎవరు కుమారుడు? సొలొమోను కుమారుడు. ఎవరు భార్య పేరు మనం ఒకసారి చూడగలిగితే నయమాను అనే ఒక ఆవిడ అమోనీయురాలుగా మనకి రాయబడి ఉంటుంది. అమోనీయులు అంటే వాళ్ళెవరు? లోతు భార్య చిన్న కుమార్తె ఉంటుంది చూసారండి, ఆ సంతానమే ఈ అమోనీయులు. ఈ అమోనీయుల్లో వచ్చిన ఒక ఆవిడిని సొలొమోను గారు పెళ్లి చేసుకోవడం, తర్వాత అతనికి వాళ్ళ ఇద్దరికి పుట్టిన వాళ్ళే రెహబాము. రెహబాము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రాజ్యాన్ని పరిపాలించడం మనం చూడగలిగితే 930 నుండి 914 వరకు, అంటే అది వెనక నుంచి వస్తుంది కాబట్టి క్రీస్తు పూర్వం 930 నుండి 914 వరకు రెహబాము ఏలుతాడు. ఇంచుమించుగా 17 సంవత్సరాలు ఆయన ఏలుబడి జరుగుతుంది. కానీ ఇక్కడ జరిగే సందర్భం ఏంటంటే, ఈయన రాజు అవ్వటమే అందరూ కలిసి, ఇజ్రాయెల్ అందరూ కలిసి ఈయన దగ్గరికి ఒక పిటిషన్ పెడదామని వస్తారు. ఎవరి దగ్గరికి? రెహబాము దగ్గరికి ఒక పిటిషన్ పెట్టుకోవాలని వస్తారు. ఏంటంటే, సొలొమోను గారు ఉన్న కాలంలో ఈ ట్యాక్సెస్ కానీ, ఈ భారం అనేది, వెట్టి చాకరీ కానీ అందరితో కొంచెం ఎక్కువగా చేపించినట్టుగా మనకి వాళ్ళ మాటల్లో అర్థమవుతుంది. సో ఈ కాడిని మా దగ్గర నుంచి కొంచెం తగ్గించండి అని చెప్తారు. ఈ అడగడంలోనూ బాగానే అడుగుతారు. ఈయన కూడా మంచి సమాధానం ఇస్తారు. ఏమని ఇస్తారంటే, ఇదిగో ఒక 3 రోజులు సమయం ఇవ్వండి, ఆలోచించుకుని చెబుతాను అంతే. ఏదో ఒకటి మాట్లాడకుండా ఒకటి ఆలోచించుకోవాలని ఒక మంచి సమాధానం ఇచ్చి పంపిస్తారు. తర్వాత ఈయన ఫస్ట్గా ఆయన అంటే తండ్రి ఏలుబడిలో ఉన్న పెద్దలు ఉంటారు చూసారా, సొలొమోను గారి టైం నుంచి ఉన్న పెద్దలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఏం చేద్దాం అని అంటే, ఇదిగో ఈ కాడిని ఏదైతే ఉందో నేను సులభం చేస్తానని చెప్పు, ఇదిగో మృదువైన మాటలతో మాట్లాడు, మంచి మాటలతో మాట్లాడు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాంటి ఒక మంచి సలహాని ఇస్తారు. కానీ ఈ రెహబాము ఈ మాటలు అంత లక్ష్యం ఉంచకుండా తన తోటి ఫ్రెండ్స్ అయిన వాళ్ళని కూడా అడగడం జరుగుతుంది. ఏం చేద్దాం ఈ విషయాన్ని పట్ల, ఇదిగో మా తండ్రి కాడిని వీళ్ళు తగ్గించమని అడుగుతున్నారు, ఏం చేద్దామని అడిగితే వీళ్ళు వండుకుని వీళ్ళు చాలా మంచి మాటలు చెప్పొచ్చు, ఏదో చాలా మంచి సలహాలు ఇవ్వచ్చు. అసలు ఎలాంటి సలహా ఇస్తారంటే, ఇదిగోండి మా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు చాలా పెద్దది. అంటే దాని అర్థం ఏంటి? మా తండ్రి మామూలుగా కష్టపెట్టాడు, నేను మహాభయంకరంగా కష్టపెడతాను. అంటే నడుము కంటే నా చిటికిన వేలు పెద్దది అంటే ఇలా చెప్పేసరికి ఎవరైనా ఉంటారండి? అసలు ఈ మాట ఏంటి? దీనిలో దేవుని సంకల్పం కూడా ఉంది. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడంటే, రెహబాము టైంలో అంటే తర్వాత సొలొమోను తర్వాత రాజ్యాన్ని తీసేస్తానని చెప్పాడు. అయినప్పటికీ ఈయన అంటే శాపం ఉంది కాదనట్లేదు, కానీ ఇతను కూడా యుక్తిగా నడుచుకోనలేదు. రెహబాము కూడా ఎవరి ఆలోచన యందు మనం నమ్మిక ఉంచాలి అంటే దేని యందు? ఇతను రాజు కాబట్టి ఇతనికి సలహా ఇవ్వడానికి ప్రవక్తలు ఉంటారు. ఇంకా ఇతను దేవుని దగ్గర విచారణ చేయొచ్చు. ప్రవక్త దగ్గర విచారణ చేస్తే అదే కదండి, అప్పట్లో దావీదు ప్రవక్తల దగ్గర విచారణ చేసి ఇది మంచిదా కరెక్టా కాదా అనే ఇలాంటివి జరిగేవి. ఇతను కూడా ఏం చేయొచ్చు? ఇలా వచ్చినప్పుడు ఏం చేయొచ్చు? ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ఇదిగో దేవుని మాట ఏంటి, ఇదిగో ప్రజలు ఎలా అడుగుతున్నారు, ఏం చేయమంటారు అని ఒక ప్రవక్తను అడగచ్చు. లేదా పెద్దలు ఇంకా మంచి మాటని చెప్పారు, ఇలా అనేక సందర్భాలను చేయొచ్చు. కానీ ఇవేమీ చేయకుండా యవ్వనులు చెప్పిన ఆ మాటలను బట్టి, ఇదిగో నేను మీ మీద కాడిని అలా ఇలా ఉంచడమే కాదు ఇంకా పెంచుతాను అనే ఉద్దేశంలో ఆయన చెప్పాడు. ఒకసారి ఆ రిఫరెన్స్ చూద్దామండి. రెహబాము గురించి మనకి ఎక్కడెక్కడ ఉంటుందంటే, ఈ రెహబాము తర్వాత యెరోబాము, ఇక్కడి నుంచి ఇప్పటి వరకు మనం ఎలా నేర్చుకున్నామంటే, సౌలు, దావీదు, సొలొమోను ఇలా ముగ్గురుగా నేర్చుకున్నాం. ఇక నుంచి రెండుగా నేర్చుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే ఇప్పుడు రాజ్యం అనేది విడిపోతుంది. విడిపోయిన తర్వాత ఇజ్రాయేలుకేమో యెరోబాము రాజుగా ఉంటాడు, యూదాను బెన్యామీను గోత్రాలకేమో రెహబాము ఉంటారు. తర్వాత ఈ రాజ్యంలో రాజులు ఉంటారు, ఈ రాజ్యంలో కూడా రాజులు ఉంటారు. సో ఒకసారి మనం చూస్తే ఈ రాజుల గురించి మనకి ఎక్కువగా ఈ రాజుల మొదటి గ్రంథము, రెండో గ్రంథంలో
మొత్తం అంతా మనకి క్లారిటీగా ఉంటుంది. కానీ దీంతో పాటు సేమ్ ఇదే హిస్టరీని దినవృత్తాంతాలు మొదటి గ్రంథము రెండో గ్రంథంలో ఉంటుంది. సో మనకి కంప్లీట్ పిక్చర్ ఎప్పుడు వస్తుందంటే, మనం ఇప్పుడు రాజులు మొదటి గ్రంథము రెండో గ్రంథము ఈ ఎగ్జామ్ లో రాస్తున్నాం, తర్వాత దినవృత్తాంతాలు మొదటి గ్రంథము రెండో గ్రంథం తర్వాత రాస్తాం. ఈ రెండు పూర్తయ్యేసరికి మనకి కంప్లీట్ రాజు చరిత్ర మనకి కరెక్ట్ గా అర్థమవుతుంది అనమాట. అందుకే అంటే ఎలాగంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు వచ్చారు చూసారా, ఎవరు వీళ్ళందరూ వచ్చినప్పుడు పెద్దల దగ్గర విచారణ చేసినప్పుడు రాజులు మొదటి గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఒక మాట రాయబడి ఉంటుంది, ఏంటి, మృదువైన మాటలతో వాళ్ళకి ప్రత్యుత్తరం ఇవ్వు అని చెప్తారు. అదే దినవృత్తాంతం గ్రంథంలో ఇంకొక మాట కూడా ఉంటుంది, ఏంటంటే మంచి మాటలు మాట్లాడు అని ఉంటుంది. ఇలా రెండిటిని టాలీ చేసుకున్నప్పుడు మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు రెహబాము గురించి చూస్తున్నాం కాబట్టి, రెహబాము సొలొమోను కుమారుడు. అలాగే ఈయన దగ్గరగా 17 సంవత్సరాలు ఈయన రాజ్యాన్ని పరిపాలించాడు. కానీ ఇతను ఎంత తప్పు చేశాడంటే, ఎక్కడైతే దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చి దేవుని దగ్గర విచారణ చేయాలి, లేదా పెద్దల దగ్గర విచారణ చేయాల్సిన టైంలో అతను ఫ్రెండ్స్ తో లేదా యవ్వనులతో విచారణ చేసి ఒక తప్పు డిసిజన్ తీసుకుంటాడు. నెక్స్ట్ రోజు ఒక 3 రోజుల తర్వాత వీళ్ళందరూ వస్తారు. వచ్చిన తర్వాత ఇదే సమాధానం చెబుతారు. కానీ వచ్చిన వాళ్ళు ఇదే సమాధానం చెప్తే వింటారండి? అప్పుడు ఇదిగో ఇంకా దావీదులో మాకు భాగమేది, యెష్షయి కుమారుడి దగ్గర మాకు స్వాస్థ్యమేమీ లేదు, ఇక మేము విడిపోవాలని అనుకుంటున్నాము, ఇక యోధావారిని ఉండనివ్వండి, ఇక మనం మాత్రం విడిపోదామని వాళ్ళందరూ విడిపోయి ఆ 10 గోత్రాలు ఒక షెకెములో ఏర్పాటు చేసుకుని యెరోబాము వచ్చాడని తెలుసుకుని యెరోబాముకి పట్టాభిషేకం చేయడం జరుగుతుందండి. ఇలా రాజ్యం అనేది 2 ముక్కలు అయిపోతుంది. ఈ 2 ముక్కలు అయిపోవడానికి గల కారణం ఏంటండి? ఒకటి రెహబాము యొక్క మూర్ఖత్వం అని మనం చెప్పుకోవచ్చండి. ఎక్కడైతే అతని తండ్రి చూడండి ఒకసారి, అతని తండ్రి సొలొమోను దేవుని కోసం బంగారు దేవాలయాన్ని కట్టించిన, అలాగే ఎన్నో బలిపీఠాలను తీసేసిన మంచి వ్యక్తి. అలాగే తాతగారు ఇంకెలా ఉన్నారు, తాతగారు దావీదు గారు అంటే ఇంక వీళ్ళిద్దరిని చూసుకుని దావీదు గారు ఏం చేసే వాళ్ళు ముందు దేవుని దగ్గర విచారణ చేసి ఇది కరెక్టా రాంగా అని తెలుసుకునే వాళ్ళు. రెహబాం కూడా ఏం చేయాలి, ఇలాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు ఇదిగో ప్రవక్త దగ్గరికి వెళ్ళి దేవునితో విచారణ చేపించి ఇది కరెక్టా, ఏం చేయమంటారు అనే ఒక మంచి పని చేయాలి. ఎందుకంటే రాజు కాబట్టి ఈయన దగ్గర అన్ని పవర్స్ ఉన్నాయి కాబట్టి చేయాల్సిన పని కరెక్ట్ గా చెయ్యాలి. కానీ ఈయన ఏం చేస్తాడంటే, తన తోటిగా ఉన్న యవ్వనులతో మాట్లాడి, ఇదిగో వీళ్ళు అసలే ఇంత భారంతో వాళ్ళు వచ్చి చెప్పిన మాటలకి మృదువైన మాటలతో సమాధానం ఇవ్వాల్సింది, ఇదిగో నేను మీ కాడిని ఇంకా పెంచుతాననేసరికి వాళ్ళు విడిపోవడానికి కారణం అవుతుంది అనమాట. సో ఒకసారి ఆ సందర్భాన్ని చూస్తే, రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 13, 14 అధ్యాయాల్లో రెహబాము గురించి ఉంటుందండి. అలాగే దినవృత్తాంతాల గ్రంథం 10, 11, 12లో కూడా ఈ సందర్భం ఉంటుంది. ఒకసారి రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. రాజుల మొదటి గ్రంథము, అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేస్తును. తర్వాత ఈ సందర్భం అంతా జరుగుతుంది. తర్వాత 13వ వచనంలో వాళ్ళందరూ వస్తారు 3 దినాలు అయిన తర్వాత 13వ వచనంలో, ఇప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లా ఆజ్ఞాపించును, నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించను గాని నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును. జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారం అంగీకరింపకపోయెను. సో ఇలా జరిగిన తర్వాత ఎవరైనా ఈ మాటలు చెప్పిన తర్వాత సమాధాన పడతారండి? ఖచ్చితంగా సమాధాన పడరు. ఇక్కడ జరిగింది కూడా సేమ్ అదే. తగ్గించండి, ఇంత బరువు మేము మొయ్యలేకపోతున్నాం, కొంచెం తగ్గించండి. అప్పుడు వీళ్ళందరూ ఏం చెప్పారు, మీరు కొంచెం మృదువుగా మాట్లాడి, ఇదిగో నేను తగ్గిస్తాను, కొంచెం తగ్గించి ఇదిగో నేను తగ్గించానని చెబితే ఏమయ్యేది, మృదువుగా మాట్లాడి మంచి మాట మాట్లాడితే ఏమయ్యేది, సదాకాలము ఈయన దగ్గరే రాజ్యం ఉండేది. కానీ ఈయన కఠినంగా మాట్లాడడం వల్ల ఏమైందంటే రాజ్యం ఈయన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. సరేనండి. ఇంకా దాని తర్వాత చూడగలిగితే ఆ తర్వాత యెరోబాముని వీళ్ళు రాజుగా చేసుకుంటారు, ఎవరు, ఇజ్రాయేల్ అందరూ. ఆ తర్వాత రెహబాం పరిస్థితి ఏంటంటే, రెహబాంకి
ఆ తర్వాత అనేక మార్లు ఇతను మంచి పనులు ఏమి చేయడు, మంచి పనులు ఏమి చేయకపోయే దేవునికి అవిధేయుడిగా ఉంటాడు, దుర్మార్గత కూడా అనే బైబిల్లో రాయబడి ఉంటుంది. ఇలా బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇతను ధర్మశాస్త్రం చొప్పున కూడా నడవట్లేదు, అంటే బైబిల్ ప్రకారం కూడా నడుచుకోనప్పుడు కొంతమంది రాజులను రెహబాముకు వ్యతిరేకంగా రేపి రాజ్యం దగ్గరికి వీళ్ళందరూ వస్తారు. వచ్చినప్పుడు రెహబాము, యూదులు వీళ్ళందరూ భయపడి దేవునికి మళ్ళీ ప్రార్థిస్తారు. అయ్యో ఇంతమంది వచ్చేసారు, మేమేం చేయాలి అని అనుకున్నప్పుడు దేవుడికి భయపడి నందున ఆ నాశనాన్ని కంప్లీట్గా ఆ టైంలో రానివ్వరు. కానీ కొంత మట్టుకు నష్టం జరుగుతుంది. ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న సంపదను మొత్తం ఆ రాజులు దోచుకుని వెళ్ళిపోతారు. సొలొమోను చేసిన బంగారపు అయిన అనేకమైనవి వాళ్ళు తీసుకెళ్ళిపోతే ఈ రెహబాము ఇత్తడి డాలును చేసుకుని తను చేసినట్టుగా మనం చూస్తాం. ఇత్తడి డాలులు అని మనం ఒకసారి ఆలోచించగలిగితే అసలు రెహబాము పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసింది. తండ్రి టైంలో సొలొమోన్ టైంలో ఒకసారి మనం ఆలోచిస్తే, సొలొమోన్ టైంలో మనం ఆలోచిస్తే బంగారం బాగా ఉండేది, అసలు వెండి అసలు ఎన్నికలోనికే రాలేదంట. అంటే మొత్తం అంతా బంగారంతోనే ఉంది కాబట్టి అసలు ఎవరు వెండిని పట్టించుకోలేదంట. అలా లెక్కకు మించి బంగారమే ఉంది, అసలు ఈ వెండిని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కొడుకు టైంలో దేవుడు చెప్పినట్టుగా బ్రతకపోవడం వల్ల ఈయనకేమైంది, ఇంత ఇత్తడి అంటే బంగారాన్ని దొబ్బేశారు, ఇంకా వెండితో చేసే పరిస్థితి కూడా లేదు. సో ఇత్తడి డాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంత కింద స్థాయికి ఎందుకు పడిపోవాల్సి వచ్చిందంటే దేవునికి అవిధేయుడిగా బ్రతికాడని కాబట్టి. సరేనండి, ఇంకా అలా చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు మొత్తం రాజ్యంలో ఉత్తరం అంటే నార్త్ సైడ్ లో ఉన్నదంతా కూడా ఇజ్రాయెల్ రాజ్యం, సౌత్ లో దక్షిణ భాగంలో ఉన్నదంతా యూదులు బెన్యామీన్లు ఉన్న రాజ్యం అనమాట. దీన్ని రెహబాము పాలిస్తూ ఉంటాడు, పైది యెరోబాము పాలిస్తూ ఉంటాడు. రెండో దినవృత్తాంతాల గ్రంథాలు ఒకసారి చూద్దామండి. దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం. అతడు తన మనస్సు యెహోవాను వెదుకుట యందు నిలుపుకొనక చెడు క్రియలు చేసిన. ఎవరు? రెహబాము ఏం చేశాడంట? చెడు క్రియలు చేశాడంట. అంటే ఇలా చెడు క్రియలు చేయడం వల్ల ఏమైపోయాడు, రాజ్యాన్ని 2 ముక్కలు చేసేసాడు. ఆయన ఉన్న దానిలో ఏమన్నా మంచిగా ఉందంటే చెడు క్రియలు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇలా 17 సంవత్సరాలు రెహబాము పాలిస్తాడండి. పాలించిన తర్వాత తను మరణిస్తాడు. 17 సంవత్సరాలు అతడు పాలించి మరణిస్తాడు. ఇప్పుడు రెహబాము గురించి మనకి ఈ ఇన్ఫర్మేషన్ చాలు. ఇప్పుడు యెరోబాము గురించి ఆలోచిద్దాం. మరి యెరోబాముని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు? ఇక్కడ సొలొమోన్ కరెక్ట్ గా లేడు, తర్వాత రెహబాము కూడా ఏం చేశాడు, అంత మంచిగా లేడు అని ఇంకొకరికి ఇస్తాను అని రాజ్యం చెప్పాడు. అప్పుడు అహియా ప్రవక్త ఎప్పుడైతే ఇతనితో చెబుతున్నాడో అప్పుడే ఒక మాట కూడా చెప్తారు, ఇదిగో ఈ రాజ్యము సదాకాలము నీ దగ్గరే ఉంటుంది. ఎప్పుడు దావీదు ఎలాగైతే మంచిగా బ్రతికాడో అలాగే తన ఆజ్ఞలు అన్ని అనుసరించి నువ్వు గాని బ్రతికావంటే నీకు ఎల్లవేళం ఎల్లకాలము నీకు ఈ రాజ్యము నీ సంతానానికి ఈ సింహాసనం ఉంటుంది అనే అర్థంలో అహియా ప్రవక్త యెరోబాముకు చెబితే అప్పుడంతా బాగానే వింటాడు. ఆ తర్వాత సొలొమోన్ టైంలో తన ఐగుప్తులోకి వెళ్ళిపోతాడు. ఐగుప్తులో నుంచి మళ్ళీ ఈ రెహబాము టైంలో ఎప్పుడైతే పట్టాభిషేకం వచ్చి వీళ్ళు ఒక పిటిషన్ పెట్టాలనుకున్నారు చూసారా, మా కాడిని దించండి అని చెప్పాలి. అప్పుడు వీళ్ళు యెరోబాముతో కలిసి వస్తారన్నమాట. ఎప్పుడైతే యెరోబాముతో కలిసి వచ్చారో వీళ్ళు చెప్పిన వీళ్ళు కరెక్ట్ గా వీళ్ళు ఎప్పుడైతే యెరోబాముతో కలిసి ఇజ్రాయెల్ అందరూ వచ్చి రెహబాము కూడా కరెక్ట్ గా చేయలేదో వీళ్ళు తిరిగి ఎక్కడికైతే వచ్చేస్తారంటే మళ్ళీ యెరూషలేమును విడిచిపెట్టి, ఆ యూదయలో యెరూషలేమును విడిచిపెట్టి వీళ్ళు ఈ ఉత్తర ప్రదేశానికి వచ్చేస్తారంటే వాళ్ళ మిగతా 10 గోత్రాలు ఉండే ప్లేస్ కి వచ్చేసేసి వాళ్ళ అక్కడ క్యాపిటల్ లాంటిది షెకెము అనే ఒక ప్రదేశంలో వాళ్ళందరూ వచ్చి కూడుకుని యెరోబాముకి పట్టాభిషేకం చేస్తారనమాట. ఈ యెరోబాము ఏమన్నా మంచిగా ఉన్నాడా అనే ఒక విషయం మనం ఆలోచిస్తే యెరోబాము కూడా మంచిగా లేడు. దేవుడు పదే మంచి మాట ఫస్ట్ లోనే చెప్తాడు, ఏంటంటే నువ్వు దావీదులాగా మంచి ఆజ్ఞలను పాటిస్తే
మంచిగా ఉంటే రాజ్యం ఎప్పుడు స్థిరంగా ఉంటుందని చెప్తాడు. కానీ ఆ మాటల్ని అతడు వినడు. వినకపోగా అతను చేసిన ఇంకొక చెడ్డ పని ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ 10 గోత్రాల వారు మందిరం కోసం ఎక్కడికి వెళ్తారు? యెరూషలేముకి వెళ్తారు. యెరూషలేం ఎక్కడుంది? రెహబాము ఏలుబడిలో ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే యెరూషలేముకి అంతమాటు వెళ్తున్నారో ఈ 10 గోత్రాల వారు, వీళ్ళకి మళ్ళీ రెహబాము మీద ఏమన్నా మనసు పుట్టి నన్ను చంపేసేసి రెహబామునే రాజుగా చేసేసుకుంటారేమో అనే ఒక ఆలోచన వాళ్ళకి పుట్టి ఏం చేస్తారంటే 2 బంగారపు దూడలను చేయించి ఇదిగో ఈ బంగారపు దూడలు ఎవరు అనుకుంటున్నారు? ఐగుప్తులో నుంచి మిమ్మల్ని నడిపించిన దేవుడు ఉన్నాడు చూసారా, ఈ బంగారపు దూడలే అవి అని చెప్తాడనమాట. ఒకటేమో బేతేలులోను ఒకటేమో దానులోను ప్రతిష్ఠించి ఇదిగో మీరు దీన్ని పూజిస్తే చాలు అనే ఇలాంటి తప్పుడు సంకేతాన్ని ఇస్తాడనమాట. అసలు రాజు ఇలా ఉంటే ఇంక ప్రజలు ఎలా ఉంటారండి? ఇప్పుడు రాజుగారు ఒకటి చెప్తున్నారు అనుకోండి, ఇంక దాని ప్రకారం అందరూ చేస్తూ వెళ్ళిపోతా ఉంటారు. అలా ఇలా ఒకరోజు బలిపీఠం మీద ఇతను ఇది మాత్రమే కాదు, ఏంటి ఈ దూడల్ని పెట్టడమే కాదు, ఉన్నత స్థలాన్ని కట్టించడము, బలిపీఠాలను కట్టించడము, ఇంకా సాహసం చేసి ఏం చేస్తాడంటే యాజకులుగా ఉన్న లేవీయుల్ని తీసేసి అన్యజనాంగం అంటే ఇజ్రాయెల్లో నార్మల్ గా ఉండే సామాన్య ప్రజల్ని యాజకులుగా నియమించే సాహసం కూడా చేస్తాడనమాట ఇతడు. బలిపీఠాలని, ఉన్నత స్థలాల్ని, ఉత్సవాల్ని, పండగలను, ఇలాంటి యెరూషలేములో ఏదైతే జరుగుతున్నాయో దానికి అన్ని రిప్లికేటెడ్ గా ఇక్కడ మొత్తం అంతా డూప్లికేట్ అంతా ఇక్కడ చేసేస్తాడు. కాకపోతే యెహోవా దేవుని ప్రదేశంలో ఒక బంగారపు దూడల్ని ఇతడు పెడతాడనమాట. ఈ క్రియలను చూసి దేవుడికి చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చి ఎప్పుడైతే ఒక రోజు ఒక ప్రవక్తను వచ్చి బలిపీఠం మీద యెరోబాము ఏం చేస్తాడంటే ఒక ధూపాన్ని ఒక బలిపీఠంలో అర్పిస్తూ ఉన్న ఆ సందర్భంలో ఇదిగో ఒక ప్రవక్త వచ్చి చెప్తాడనమాట, బలిపీఠమా అని ఒకసారి మాట్లాడతాడు. ఆ సందర్భం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతానండి. అంతట దైవజనుడు ఒకడు యెహోవా చేత సెలవునుంది యూదా దేశం నుండి బేతేనులకు వచ్చెను. ధూపము వేయుటకై యెరోబాము ఆ బలిపీఠము నొద్ద నిలిచియుండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠము ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుషుల స్థల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద నున్న బుగ్గి వలికిపోవుటే యెహోవా ఇచ్చు సూచన అని ఈ మాటలు ఎప్పుడైతే చెప్తాడో యెరోబాముకి వెంటనే కోపం వచ్చేసి ఇదిగో ఆ ప్రవక్తని ఆ దైవజన్ని పట్టుకోండి అని చెయ్యి చాపుతాడు. ఆ చెయ్యి అప్పటికప్పుడు ఏమైపోతుందండి, ఎండిపోయినట్టుగా అయిపోతుంది. మళ్ళీ వెనక్కి తీసుకోవాలని ట్రై చేస్తాడు కానీ అతని వల్ల కాదు. అప్పుడు అడుగుతాడు దేవుణ్ణి ఏమని, ఇదిగో దైవజనుడా కొంచెం నా చెయ్యి సరిచెయ్యి అని అడిగితే అప్పుడు యెహోవాను బ్రతిమాలు కొనగా అతనికి మళ్ళీ చెయ్యి వస్తుంది. ఇక్కడ యెరోబాము చేసిన దాన్ని బట్టి ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇంత జరిగిన తర్వాత అమ్మో యెహోవా దేవుడే గొప్ప దేవుడు, నేను ఇన్నాళ్ళు తప్పు చేశాను, ఇదిగో దూడల్ని విగ్రహాలను పెట్టి పూజింపడం చేయడం నేను తప్పు చేశాను, ఇక నుంచి అయినా మంచిగా ఉండాలి అని ఎవరైనా అనుకుంటారు. నార్మల్ ప్రజలే ఇలా అనుకుంటారు. రాజుగా ఉండి దేవుడి గురించి తెలిసి ఆల్రెడీ ఈ విషయం ముందే తెలుసు, రాజుగా చేస్తానని దేవుడు వాక్ వచ్చింది, రాజుగా చేశాడు. ఇప్పుడు దేవుడు ఇంత కఠినంగా చెప్పాడంటే నేను మారాలి అనే ఉద్దేశం ఎవరిలో రావాలి? యెరోబాములో రావాలి. కానీ యెరోబాము ఈ సంగతి జరిగిన తర్వాత ఎలా చేస్తున్నాడో ఒకసారి చూద్దామండి. మొదటి రాజులు 13వ అధ్యాయం 33వ వచనం. ఆ సంగతి అయిన తరువాత యెరోబాము వచనం 14వ అధ్యాయం మొదటి రాజులు. ఈ సంగతి అయిన తరువాత యెరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనుల్లో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను.
ఇక్కడ ఏం చేశాడండి? దుర్మార్గమును విడిచిపెట్టక విడువక. అంటే ఇక దీని అర్థం ఏంటి? ఇంత జరిగిన తర్వాత కూడా ఏంటి, కళ్ళ ముందే ఏం జరిగింది? తన చెయ్యి ఎండిపోయింది. ఏ చెయ్యి అయితే దైవజనుడి మీదకి లేచిందో ఆ చెయ్యిని దేవుడు అప్పటికప్పుడే ఎండిపోయేటట్టు చేశాడు. మళ్ళీ బ్రతిమాలుకుంటే గానీ ఏం జరగలేదు, అది నార్మల్ గా అవ్వలేదు. ఇంత సందర్భం జరిగిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారంటే అట్లీస్ట్ కొంచెమైనా మారాలి అనే ఒకటి ఉంటుంది మనసులో. అట్లీస్ట్ ఆ ప్రకారంగానే ట్రై చేస్తారు. ఇతడు దుర్మార్గమును విడిచిపెట్టక, అంటే ఇంత జరిగినా కూడా ఇతనికి ఏం లేదంటే దేవుడు అంటే భయం పుట్టలేదు. ఇలా ఎప్పుడైతే మళ్ళీ ఇలాంటి తప్పు చేశాడో, దుర్మార్గాన్ని విడిచిపెట్టకుండా ఇలా చేశాడో, ఇంకా వెంటనే దేవుడు ఏమనుకున్నాడంటే ఇతనికి శాపం ఇవ్వాలనుకున్నాడు. ఇదిగో నువ్వు నీ సంతతిలో ఉన్న వారందరినీ కూడా ఏం చేస్తాయంటే కుక్కలు తింటాయి. మిమ్మల్ని మీరందరూ చనిపోతారు. చనిపోతుంతో పాటు ఏం జరుగుతుంది? మిమ్మల్ని సమాధిలో పెట్టడం కాదు, కుక్కలు తింటాయి మిమ్మల్ని. ఎవరైతే ఇంకా బయట చనిపోతారో వాళ్ళని పక్షులు తింటాయని దేవుడు శాపాన్ని ఇస్తాడు. ఈ శాపానికంటే ముందు జరిగే ఒక సందర్భం ఉంటుంది. అదేంటంటే ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత ఇంకా దుర్మార్గతను విడిచిపెట్టినప్పుడు దేవుడు తన కుమారుడైన అబియా అనే ఒకే చాలా మంది కుమారులు ఉండొచ్చు, కానీ మన బైబిల్లో అబియా అనే ఒక కుమారుడి పేరు మాత్రం రాయబడి ఉంటుంది. ఇతడిని దేవుడు మొత్తగా లేకపోతే ఇతనికి జబ్బు పడగా ఆలోచించి ఏం చేస్తాడంటే, ఇదిగో అక్కడ అహియా ప్రవక్తని నేను రాజు అవుతానని చెప్పాడు. వాళ్ళ భార్యతో చెప్తాడు అనమాట. ఏంటంటే నువ్వు ఒక్కసారి అతని దగ్గరికి వెళ్ళు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళు, మారు వేషంలో వెళ్ళి ఏం చేస్తే నా కొడుకు నయమవుతాడు కనుక్కుని ఆ ప్రకారంగా చేద్దాము అని ఇలా అనుకుంటాడు అనమాట. లేకపోతే నువ్వు ఒక వరం తీసుకో, లేకపోతే ఒక మాట తీసుకో, నా కొడుకు స్వస్థత కలిగించాలి అనేది ఉద్దేశం అనమాట. ఇలా ఎప్పుడైతే అనుకుంటాడో వాళ్ళ భార్య బయలుదేరి అహియా ప్రవక్త దగ్గరికి వస్తుంది అనమాట. ఇతని భార్య రాక ముందే దేవుడు ఈ అహియా ప్రవక్తకి చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, ఇదిగో ఇప్పుడు యెరోబాము భార్య నీ దగ్గరికి వస్తుంది, ఇదిగో నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు సెలవు ఇవ్వాలి, ఇంతే కఠినంగా నువ్వు చెప్పాలి అని చెప్తాడు. ఆవిడ రావడమే, లోపలికి ఆ శబ్దము వినపడమే, వెంటనే యెరోబాము భార్య లోపలికి రమ్ము. ఈవిడ ఎలా వచ్చింది? మారు వేషంలో వచ్చింది. ఏదో ఒక హెల్ప్ పొందుదామని అనుకుంది. కానీ ఎప్పుడైతే ఇంకా లోపలికి వచ్చి చూడని కూడా చూడలేదు. ఎప్పుడైతే శబ్దమైందో అప్పుడే దైవజనుడు కనిపెట్టి, ఇదిగో యెరోబాము భార్య లోపలికి రా అని పిలుస్తాడు. ఒకసారి ఆ సందర్భాన్ని మనం చదవగలిగితే 14వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దామండి. యెరోబాము భార్య ఆ ప్రకారం లేచి షీలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చెను. అహియా వృద్ధాప్యం చేత కండ్లు కానరాని వాడే ఉండెను. అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారము చేయటంకు యెరోబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారు వేషము వేసుకొని మరి ఒకతైనట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలెను. అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చెను. ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యెరోబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకొని వచ్చుటయేలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని నాకు ఆజ్ఞ ఆయను. నీవు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసినదేమనగా, ఇజ్రాయెల్లో దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనుల్లో నుండి తీసి హెచ్చింపజేసి ఇజ్రాయేళ్ల వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యము తీసి నీకు ఇచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దానిని మాత్రమే చేసి నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వాళ్ళందరికంటేను అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకుని నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీద నేను కీడు రప్పించుచు ఇజ్రాయేల్ వారిలో అల్పులుగాను గనులుగాను లేకుండా మగవారందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలన చేసి పెంట అంతయు పోవునట్లు ఒకడు అవతలకు దాన్ని ఈడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. పట్టణమందు యెరోబాము సంబంధుల్లో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. ఇక్కడైతే
విన్న ఈ మాట ఏంటంటే, ఇదిగో నీ సంతతిలో ఉన్న వారందరూ కూడా మరణిస్తారు అని ఈ మాట చెప్పినప్పుడు వెంటనే వెళ్తుంది. ఇతను ఎప్పుడైతే మళ్ళీ తన రాజ్యంలోకి అడుగు పెడుతుందో, అడుగు పెట్టడమే అబియా మరణిస్తాడనమాట. ఆ తర్వాత మిగతా వాళ్ళందరికి కూడా ఈ కీడు రప్పిస్తానని దేవుడు చెప్తాడు. ఇలా యెరోబాము 22 సంవత్సరాలు ఈ ఇజ్రాయేల్ని పరిపాలిస్తాడనమాట. ఇక్కడ యెరోబాము గురించి మనం ఒకసారి ఆలోచించగలిగితే, యెరోబాము ఎలాంటి స్థితిలో నుంచి వచ్చాడంటే, ఒక దావీదు లాగా, ఒక ఎస్తేరు లాగా, ఇలా తక్కువ క్యాడర్లో నుంచి పైకి లేపబడిన ఒక వ్యక్తి, దాసుడుగా. దావీదు గారిని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆయన ఏం చేస్తారు? ఆయన గొర్రెల్ని కాసుకునే ఆయన దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అలాగే ఎస్తేరు కూడా చాలా లేని ఆవిడని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టారు? రాజుగారి భారీ ప్లేస్ ని ఇచ్చారు. ఇలాంటి వాళ్ళందరూ ఎలా బతికారు? దేవునికి ఇష్టలుగా బ్రతికారు. ఇక్కడ యెరోబాము చరిత్ర కూడా ఒకవేళ మంచిగా బ్రతికుంటే ఒక ఎస్తేరు లాగా, ఒక దావీదు లాగా ఎంతో మంచిగా చెప్పుకునే ఒక మంచి క్యారెక్టర్ అయ్యేది. కానీ ఏం చేశాడు? అలా బ్రతకకుండా దేవునికి వ్యతిరేకంగా ఏమైపోతుందో రాజ్యం, లేకపోతే ఏం జరుగుతుందో అని అనుకుని, ఇదిగో నన్నే చంపేస్తారేమో ఏదో ఊహించుకుని ఏం చేశాడంటే దేవునికి వ్యతిరేకంగా చేశాడు. దేవునికి వ్యతిరేకంగా ఆలోచించడమే కాదు కానీ ఒక దూడల్ని విగ్రహారాధనకి కారణమయ్యాడు. ఆ తర్వాత ఉన్నత స్థలాల్ని కట్టించాడు, బలిపీఠాలని కట్టించాడు, పోత విగ్రహాలతో అనేకమైన కీడులు చేశాడు. ఇంత దుర్మార్గం చేశాడు కాబట్టి దేవుడు అతనికి శిక్ష విధించాడు. ఆ తర్వాత రెహబాము తర్వాత ఇంకొక వ్యక్తి యూదాకి రాజు అవుతాడు. అలాగే ఇజ్రాయిల్కి నాదాబు అనే ఇంకొక వ్యక్తి రాజు అవుతాడు అనమాట. ఇలా ఈ రాజ్యాలన్నీ కూడా ఇక నెక్స్ట్ నుంచి రెండుగా వెళ్తూ ఉంటాయి అనమాట. అంటే ఇటు పక్కన ఒక రాజు అలా కంటిన్యూస్ గా వెళ్తూ ఉంటారు, అటుపక్క ఒక రాజు. ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే సౌలు, దావీదు, సొలొమోను ఒక్కొక్కరిగా చూసాము. ఇక నుంచి రెండుగా చూస్తాం అనమాట. వీళ్ళు ఇక్కడ రెహబాము గాని యెరోబాము గాని వీళ్ళిద్దరూ చేయడం వల్ల ప్రజల్లో ఏమొచ్చి ఉంటుందండి? ఒకసారి మీరు ఆలోచిస్తే, వీళ్ళే పోత విగ్రహాలకి ఇలా చేస్తే, ఇక్కడ రెహబామే ధర్మశాస్త్రాన్ని పాటించకుండా దుర్మార్గం చేస్తే ఇంకా ప్రజలు ఏమైపోయి ఉంటారు? ఖచ్చితంగా చెడిపోయి ఉంటారు. ఇలాంటి అంటే పైనున్న వాళ్ళు ఎవరైతే హై పొజిషన్స్ లో ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే తప్పిపోతారో అక్కడ ఉన్న కిందున్న ప్రజలు కూడా ఏమైపోతారంటే తప్పిపోతారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనకు అనిపిస్తుందండి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి రాజుల గురించి మేము చెప్పుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి పూర్వం సౌలు రాజు గారి గురించి చెప్పుకున్నాం, తర్వాత దావీదు గారి గురించి చెప్పుకున్నాం, సొలొమోను గారి గురించి కూడా చెప్పుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి అలాగే ఇప్పుడు ఈ కాలంలో రెహబాము టైంలో ఇలా రాజ్యం విడిపోవడము, యెరోబాముకి మీరు ఇజ్రాయెల్ అందరినీ అప్పగించడం, అలాగే దావీదు గారికి ఇచ్చిన మాట ప్రకారం మొత్తం తీసేయకుండా, బొత్తిగా తీసేయకుండా యూదా బెన్యామీన్ గోత్రాలను మాత్రం యూదా సంతతి వారికి ఉంచడం మేము చూసాం తండ్రి. ఎందుకంటే ఇద్దరు రాజులు రెహబాము అలాగే యెరోబాము ఇద్దరు కూడా చాలా తప్పు చేసినట్టుగా చూసాం తండ్రి. అలాగే మీరు వాళ్ళకి శిక్ష విధించినట్టు కూడా మేము చూసాం తండ్రి. వాళ్ళ సంతానంలో ఉన్న వారికి కూడా కీడు రప్పించినట్టుగా మేము చూసాం తండ్రి. అలా మేము ఉండకుండా మంచి మార్గంలో నడుచుటకు సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా బాగా చెప్పాడు కదండి. మనం చదవకపోయినా చక్కగా పాఠం చెప్పేటప్పుడు కనీసం విన్నా బాగా గుర్తుండే. అంటే చిన్నపిల్లలకి బాత్రూమ్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది. మనం ఇక్కడ జపన్య ఒక స్థలం కొనుక్కున్నాడు, నేలపాలెం వెంకటేశ్వర ఇంటి దగ్గర. ఇక్కడ బాత్రూమ్ ఉంది, అడ్డంగా డోరు ప్రస్తుతానికి క్లాత్ కట్టాడు. 2-3 రోజులు డోర్ కూడా బిగిస్తే మీకు ఎవరికి పిల్లలకి అవసరమైనా మీరు అక్కడికి వెళ్ళి వాటర్ కూడా పక్కన రమ్ములో కూడా పెట్టేసి ఉన్నాయి. నేను కూడా ఉదయం వచ్చినప్పుడు చూస్తాను. భవిష్యత్తులో మనం ఇక్కడ కడదాం. వీటి కట్టాలో తెలియక అలా ఆపేసాను. అందుకోసం తెర్ర అంతా కట్టింది. పిల్లలకి అవసరం ఇంటి వరకు వెళ్ళొద్దు. ఇక్కడ నైట్ ప్రార్థనకు వచ్చినప్పుడు ఇంటి వరకు వెళ్ళి అక్కడ లైట్ కూడా పెట్టించాం. అక్కడ జపన్య వాళ్ళ ఇంటి దగ్గర బాత్రూమ్ అంతా నీట్గానే. అందుకనే పిల్లలకి అవసరమైతే మీరు ఇంటి వరకు వెళ్ళకుండా అక్కడ సద్వినియోగం చేసుకుని మన మధ్యలో నాగలక్ష్మి వచ్చిన పాఠాన్ని వివరిస్తే అందరూ శ్రద్ధగా ఉండండి.